అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్, ఆదాబ్, జైఆర్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఆదివారం వివిధ పత్రికల్లో ముఖ్యమైన అంశాలేంటి, వార్తలు ఏమున్నాయి తెలుసుకునే ముందు మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి జన్మదినం ఘనంగా నిర్వహించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు, మంత్రులు. ఇకపోతే మరొక అంశం, నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ గారు అసలు వాళ్ళు ఏం చేయాలనుకున్నారో, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారో అన్ని ప్రయత్నాలు వారు చేస్తున్నారు. సో బుల్డోజర్ ముఖ్యంగా అక్కడ ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు కూర్చుని హైడ్రా ద్వారా ప్రభుత్వ స్థలాలను కాపాడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. సో ఈ సందర్భంగా హైడ్రా ద్వారా కొన్ని అక్రమాలను కూల్చివేసిన సందర్భంలో వాటిని ఆయుధంగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ దానిపైనే ప్రజలకు అండగా ఉంటున్నట్టు విమర్శలు, ఆరోపణలు చేస్తుంది. అదే అస్త్రాన్ని ప్రధానంగా ఉపయోగిస్తుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో. ఇకపోతే ప్రజలలో ఒక్క మాట నేను చెప్పాలనుకున్నాను. వీరందరూ ఎవ్వరు గారు సరే, మీరు అక్రమంగా అక్కడ నిర్మాణాలు చేశారా, చెరువు స్థలాలను కబ్జా చేసుకొని నిర్మాణం చేశారా, మీకు ఎవరైనా తప్పుడు పత్రాలతో అమ్మకాలు చేసి మీరు కొనుగోలు చేసి నిర్మాణాలు చేశారా అనేది మీరు ప్రభుత్వం దగ్గర మాట్లాడి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని వీళ్ళు అవకాశాన్ని, మన సెంటిమెంట్ను అవకాశంగా వాడుకొని రాజకీయ లబ్ధి పొందడానికి వీళ్ళందరూ ఈ దొరలు చేస్తుంటారు. సో ఈ దొరలు చేసే మన సెంటిమెంట్ను వారి రాజకీయ అభివృద్ధి కోసం ఆయుధంగా మార్చుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు మోసపోవద్దని తెలియజేస్తూ, అదేవిధంగా ఇకపోతే పత్రికల్లో వార్తల్లోకి వెళదాం. ముందుగా ఆంధ్రజ్యోతి, వారానికి 3 సార్లు జంక్ ఫుడ్, 19 నుంచి 25 ఏళ్ల వయసున్న విద్యార్థులే 46% మంది తీరు ఇదే. జంక్ ఫుడ్ తినేవారిలో అమ్మాయిలే ఎక్కువ, ఆరోగ్యానికి హానికరమని తెలిసినా తింటున్నారు. ఫాస్ట్ ఫుడ్ పై వారానికి 300 రూపాయల పైగా ఖర్చు. హైదరాబాద్ విద్యార్థులపై అధ్యయనంలో వెల్లడి. రోడ్ల పక్కనే పానీపూరి బండ్ల దగ్గర, చాట్ బండార్ల దగ్గర ఖరీదైన బహుళజాతి కంపెనీ ఫాస్ట్ ఫుడ్ చైన్లో ఎక్కడ చూసినా ఎక్కువగా కనిపించేది యువకులే. పానీపూరి, దాహిపూరి, సమోసా చాట్, వడ పావ్, పావ్ బజీ, బర్గర్, పిజ్జా వంటివి తింటూ శీతల పానీయాలు తాగుతూ కాలక్షేపం చేస్తుంటారు. ఇలా జంక్ ఫుడ్ తినడానికి హైదరాబాద్లోని కాలేజీ విద్యార్థులు బాగా అలవాటు పడిపోయారని ఈఎస్ఐసి మెడికల్ కాలేజీలోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగం చేసిన అధ్యయనంలో తేలింది. ఈ స్టడీలో పాల్గొన్న వారిలో 46% మంది వారంలో కనీసం 3 సార్లైనా ఈ తరహా తిండి తింటున్నట్లు తెలిపారు. సో చూడండి, జూబ్లీ తీర్పుతో రాష్ట్రంలో కొత్త తుఫాను, 4 లక్షల మంది ఓట్లతో. ఇక్కడ చూడండి, జూబ్లీ తీర్పుతో రాష్ట్రంలో కొత్త తుఫాన్, 4 లక్షల మంది ఓట్లతో 4 కోట్ల మందికి మేలు. మీరు వేసే ఓట్లతో కాంగ్రెస్ దిమ్మ తిరగాలి, ఎగురుతున్న వాళ్ళందరి తోకలు కత్తిరిస్తాం. ఆకురౌడీలను రేవంత్ కూడా కాపాడలేడు. ఎర్రగడ్డ రోడ్ షోలో కేటీఆర్ వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలలో తెలంగాణలో కొత్త తుఫాను రాబోతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టిగా బుద్ధి చెప్పాలి. మీరు వేసే ఓట్లతో కాంగ్రెస్ నేతల దిమ్మ తిరగాలి అని జూబ్లీహిల్స్ ఓటర్లకు పిలుపునిచ్చారు. 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజల తీర్పుతో 4 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు మేలు జరగబోతుందని వ్యాఖ్యానించారు. మరో 500 రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, ఇప్పుడు ఎవరెవరు ఎగురుతున్నారో వారందరి తోకలు కత్తిరిస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి ఎర్రగడ్డలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. దారిలో ఈసుగూడ జంక్షన్లో కారు ఆగితే పక్కన, సో మిగతా 2వ పేజీలో ఉంది. ఇక్కడ ఈ వార్తల అంశాలు తెలియజేసుకున్న ఒకసారి మనము కేటీఆర్ గారు మాట్లాడిన విధానం. కేటీఆర్ గారు నిన్న పోలీసుల గురించి కూడా కొద్ది అంశాలు మాట్లాడడం జరిగింది. మేము ప్రభుత్వాల కోసం అందరి పేర్లు లెక్క పెట్టుకుంటున్నాం, రాసి పెట్టుకుంటున్నాం, జాగ్రత్త అని చెప్పి వాళ్ళని మాట్లాడుతున్నారు. సార్, మీరు మీ ప్రభుత్వంలో ఉంటే పోలీసుల ద్వారా మీరు ఏ విధంగా అరాచకాలకు పాల్పడ్డారో తెలియదా రాష్ట్ర ప్రజలకు? ఆ అరాచకాలకు పాల్పడినందుకే మిమ్మల్ని ఇప్పుడు ఈ ప్లేస్లో పెట్టారు. నడి రోడ్డు షో మీరు మాట్లాడే విధంగా వచ్చింది ఈరోజు అధికారంలో లేకుండా. సో మీకు అదే చెప్తున్నాం. ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని
గతంలో గతంలో ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి అదుపులోకి తీసుకున్నారు. బెడ్రూమ్లో తాళాలు పగలగొట్టి వెళ్ళారు. బండి సంజయ్ గారి పైన ఆ విధంగానే పాల్పడ్డారు. ఎక్కడ ప్రశ్నిస్తే, ఎక్కడ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపిస్తే అక్రమాలను, అరాచకాలను, దోపిడీలను ఎత్తి ప్రశ్నిస్తే మీ ప్రభుత్వం పాల్పడిన వ్యవహారం తెలియదా ప్రజలకు? అరాచకాలకు పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్లో హింసలకు మీకు సంబంధించిన కొందరి వారితో మీరు ఇష్టానుసారంగా వ్యవహరించారు. డీజీపీ గారి దగ్గరికి ఫిర్యాదు చేసినా ఎవరి పట్టింపు లేదు. అలాంటి పరిస్థితులను రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్నారు కాబట్టి మీరు ఈరోజు నడి రోడ్డు మీద నిలబడి అంటారు. అందుకే ప్రజలు సినిమాల్లో డైలాగులు వస్తుంటాయి, ఏదో ఓ రోజు నడి రోడ్డు మీద నిలబెడతామంటారు కదా. ఇలాంటి పరిస్థితులే ఈరోజు మీరు రాష్ట్ర పోలీసు అధికారులపై కూడా మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఏం గత ప్రభుత్వంలో మీరు ఏం చేసినా, మీరు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నా దాని గురించి మాట్లాడండి. మీరు 500 రోజుల తర్వాత వస్తారో, రాసి పెట్టుకుంటారో, ఇంకేమైనా చేసుకుంటారో అది మీ ఇష్టం. కానీ మీరు చేసిన అభివృద్ధి మాత్రం చెప్పండి. కానీ ఇక్కడ మీరు ఇట్లా మాట్లాడడంతో మీ బీఆర్ఎస్ కార్యకర్తలు అన్యాయానికి గురవుతారు. మీ పార్టీ కార్యకర్తలను కూడా మీరు రక్షించలేని పరిస్థితి ఉంటుంది. మీ పార్టీ కార్యకర్తలు పార్టీ అధికారులకు వస్తుందని చెప్పి పార్టీ మీద భరోసాతో మీరు ఏం చెప్పినా, మీ నాయకులు ఏం మాట్లాడినా వాటిని జనాల్లోకి తీసుకుపోవాలి. మీ ఫేక్ న్యూస్, ఇతరులు ఏం క్రియేట్ చేసినా ఆ వీడియోలను కూడా సోషల్ మీడియా ద్వారా తీసుకుపోతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు చేసి ఇతర మనోభావాలు దెబ్బతీసే విధంగా పెడుతుంటే మరి పోలీసు అధికారులు అడగరా? అనవసరంగా రెచ్చగొట్టే విధంగా ఎందుకు చేస్తున్నారని అడుగుతారు కదా. సో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి వాళ్ళే ఎదుర్కొన్నది, ఆ కార్యకర్తలే ఎదుర్కొనేది. ఈ విధంగా మీరు వాళ్ళని తప్పుపడుతూ ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదని తెలియజేస్తూ, అదేవిధంగా మీరు ఏమైనా అభివృద్ధి చేసి ఉంటే ఆ అభివృద్ధి గురించే మాట్లాడుకోండి. అంతేగాని కార్యకర్తలకు అట్లా పోలీసు అధికారులను ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడకండి. సో గుంభనంగా ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఓటర్ తీరు. సో ఇక్కడ కిషన్ రెడ్డి రేవంత్ది ఫెవికల్ బంధం, ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమం ఉత్తమాటే హరీష్ అంటున్నారు. హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు. గుంభనంగా ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఓటర్ తీరు, మనసులో మాట బయట పెట్టేందుకు ససమీర, ఏ పార్టీకి ఓటు వేస్తారో చెప్పేందుకు నిరాకరణ, పార్టీలకు గుబులు పుట్టిస్తున్న సైలెంట్ ఓటర్లు 16% ఈ కేటగిరీలోనే అంటున్న సర్వేలు, పైసలు ఇచ్చిన పార్టీకే ఓటు అంటున్న కొందరు, బస్తీ పెద్ద మనిషి చెప్పిన పార్టీకేనన్న మరికొందరు, స్పష్టంగా అభిప్రాయం చెబుతున్న పార్టీల అభిమానులు, పెద్దల మధ్య జూబ్లీ పోటీ. ఇది ఒకటి వార్త. ఈ వార్త అయిపోయిన చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై చర్చ. ఎవరిని కదిలించినా జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారు, ఏ వర్గం వారి ఓట్లు ఎవరికి పడతాయి అనే అంశంపైనే మాట్లాడుతున్నారు. ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికల ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్ వైపే చూస్తుంది. అక్కడి ఓటర్లు ఇచ్చే తీర్పు కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. కానీ జూబ్లీహిల్స్ ఓటర్ మాత్రం నోరు విప్పడం లేదు. తన మనసులో ఏముందో ఎవరికి చెప్పడం లేదు. మీ ఓటు ఎవరికి అని ప్రశ్నిస్తే ఆ ఒక్కటి అడగొద్దు అంటూ సైలెంట్ అవుతున్నాడు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన సర్వేలో చూసిన ఈ సైలెంట్ ఓటింగ్ ఈసారి భారీగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల సర్వేలో తటస్థ ఓటర్లు 5 నుంచి 6% వరకు ఉంటుంటారు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పలు సంస్థలు చేస్తున్న సర్వేలో ఈ తటస్థ ఓటర్లు 16% పైనే ఉంటుంది. కానీ సర్వేలో ఒక పార్టీ 3% అధికంలో ఉందంటే మరికొన్ని సర్వేలో ఇంకో పార్టీ 3% ఆధిక్యంలో ఉందని వస్తుంది. అయితే ఈ 2 రకాల సర్వేలను సైలెంట్ ఓటింగ్. సో 3% ఆధిక్యంలో ఉందంటే మరికొన్ని సర్వేలో ఇంకో పార్టీ 3% ఆధిక్యంలో ఉందని వస్తుంది. అయితే ఈ 2 రకాల సర్వేలోను సైలెంట్ ఓటింగ్ అనేది మిగతాది 13వ పేజీలో ఉంది. వార్త చదవచ్చు ప్రజల్లో. మనసులో మాట బయట పెట్టేందుకు ససమీర అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ప్రజలు మనకు అందిన సమాచారం, మనం తీసుకున్న సమాచారమే. ఇక్కడ మహిళను మేము బాధ పెట్టలేము, మేము ఇప్పుడు ఎవరికి ఓటేస్తామో అని చెబితే ఒక మహిళను బాధ పెట్టినట్టుంటుంది. ఇన్ని రోజులు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని బాధ పెట్టినట్టుంటుంది. సో ఏ నాయకుడిని వాళ్ళు బాధ పెట్టే రకం కాదు. ప్రజలు అనేది పర్దదాటికి వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకొని ఆ తర్వాత వెలువడే ఫలితాల్లో కనిపిస్తుంది ప్రజలు
ఏ విధమైన తీర్పు ఇచ్చారు అనేది. కానీ అంతలోపే సర్వేలు విశ్లేషణలు ఉంటాయి. ఖచ్చితంగా ప్రజానాడిని పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ ప్రజానాడి అవకాశం ఉంది. ఇక్కడ ఏమంటున్నారు కేటీఆర్ గారు, ఇక్కడ నాయకులు మాట్లాడుతుంటారు, ఎవరెవరు చూస్తున్నారో ఎవరెవరు మాట్లాడతారో వారిని లెక్క రాసి పెట్టుకుంటామంటే అలాంటి వారు ఓపెన్ చెప్తారా జనాలు? సో ఏ నాయకులు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఇట్లా మాట్లాడుతుంటారో ప్రజలు అందుకే ఎవరు అధికారంలోకి వచ్చినా మేమే ఇబ్బంది పడేది, ఎవరు చర్యలు తీసుకున్నా అన్నట్టు ఓపెన్గా ఉంటారు. వాళ్ళు ఎవరికి ఏ ఓటు ద్వారా బుద్ధి చెప్పానో లోపలికి వెళ్ళి పరిధిదాటికి వెళ్ళి రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును వినియోగించుకొని ఆ తీర్పు ఇస్తారు. ఆ తీర్పు ద్వారా తెలుస్తుంది ఎవరికి ఫలితం అనేది కనిపిస్తుంది మీకు. సో ఇప్పటి వరకు అందిన సమాచారం, మనకు అందిన సమాచారం ఏంటంటే నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నట్టు ఉన్నారు ప్రజలు. ముఖ్యంగా 8 అంశాలతో కూడిన అంశాలు ఉన్నాయి మనకు. ఒకటి, నవీన్ యాదవ్ రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమం బీసీ ఉద్యమం. నెక్స్ట్, బీసీలందరూ అంటే యువకుడు కావడంతో ముఖ్యంగా అక్కడ స్థానికంగా ఉండే నాయకుడు కాబట్టి. ఇంకా రెండో అంశం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే సంబంధాలు ఉన్న వ్యక్తి. సో ముఖ్యమంత్రి నమ్మిన వ్యక్తి నవీన్ యాదవ్ మాకు ఒకసారి గెలిపించి అసెంబ్లీకి పంపండి, నాకు కుడిభుజంగా ఉంటాడని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అలాంటప్పుడు ప్రజలు గెలిపించి అతన్ని ప్రభుత్వంతో పని చేయించుకోవాలనుకుంటారు. రెండోది, ఇప్పుడు నవీన్ యాదవ్ పైన రౌడీ షీటరు, గూండాలు ఇన్ని రోజులు లేని మాట ఇప్పుడు రౌడీ షీటరు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తండ్రి గారి శ్రీశైలం వారి ఫోటోలతో రౌడీలు అని చెప్పి విచ్చలవిడిగా కామెంట్లు చేస్తున్నారు. దీనికి వీళ్ళే, ఈ పార్టీ వాళ్ళే సగం ప్రచారం చేస్తున్నారు, సెంటిమెంట్ రగిలించే విధంగా ప్రజల్ని చేస్తున్నారు. నాలుగోది అంశం, అక్కడ యువత ఎక్కువ ఉన్నారు. యువత మొత్తం ఆ వైపే చూస్తున్నారు. యువతకు ఏముంటుంది, యువత ఓటర్లే ఎక్కువ ఉన్నారు అక్కడ. సో అక్కడ ఏమవుతుంది, ప్రజలు ఆ యువ నాయకులతో సరి సంబంధాలు పెట్టుకుంటారు. వాళ్ళ గారి మాకు ఎప్పుడు ఫోన్ చేసినా స్పందిస్తారు కదా, ప్రభుత్వంలో ఉంటారు కదా, సో ముఖ్యమంత్రి గారికి అత్యంత దగ్గర ఉంటారు, అదేవిధంగా మేము అడిగిన పని కూడా అవుతుంది కదా అనే నమ్మకం వాళ్ళ లోపల వస్తుంది. మరొక అంశం, ఇంకా అక్కడ వలస ఓటర్లు అంటే బతకడానికి అక్కడ జీవనోపాధి కోసం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. దాదాపు అక్కడ ఎస్సీలే దాదాపు 26,000 జనాభా ఓటర్ల దాకా ఉన్నారు అక్కడ. సో అందులో వలస ఓటర్లు కూడా ఉన్నారు, అందులో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, మహిళలు ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా వాళ్ళకి సంబంధించి స్వగ్రామాలకు వెళ్ళే సమయంలో వాళ్ళు వెళ్తున్న మహిళలు కనిపిస్తుంటుంది. వాళ్ళకి బస్సులు డబ్బులు పెట్టి వెళ్తున్నారా, డబ్బులు పెట్టకుండా వెళ్తున్నారా? సో ఆ అంశాలను మొత్తం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే 3 సార్లు అవకాశం ఇచ్చిన ఆమెకు 3 సార్లు అవకాశం ఇచ్చాము. వాళ్ళకి ఆమె భర్త గారికి 3 సార్లు అవకాశం ఇచ్చాము. నాలుగోసారి ఇప్పుడు ఈమె నాలుగోసారి గెలిస్తే ప్రభుత్వంతోనైతే పని చేయించలేదు కదా అనేది, అంటే ఎమ్మెల్యేగా గెలిచినాక పని చేయాల్సిందే, ప్రభుత్వంతో పని చేయించుకోవాల్సిందే. కానీ ప్రతిపక్షంలో ఉంది కదా, సో ప్రభుత్వంతో పని చేయించుకోగలదా అని మాగంటి గోపీనాథ్ చేయలేకపోయారు, ఈమె చేయగలుగుతుందా అనే ఆలోచనలో జనం ఉన్నట్టు కనిపిస్తుంది అక్కడ ప్రజలు. 6వ అంశం, ఇకపోతే ఈ మధ్యలో జరుగుతున్న హడావిడి, కుటుంబాన్ని బదనం చేసుకునే విధంగా వాళ్ళే వ్యవహరిస్తున్నారు. పాప అభ్యర్థిని వాళ్ళే ఆ పార్టీకి సంబంధించిన బ్లేమ్ చెప్తున్నట్టు కనిపిస్తుంది. 8వది, ఇకపోతే జూబ్లీహిల్స్ స్థానికంగా ఉన్న నాయకుడి వైపు, ఇక లోకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సో అక్కడికి సంబంధించిన వ్యక్తి, దాని ద్వారా లోకల్ అంటే ఒక బీసీ వర్గాల నుంచి ఒక నాయకుని తయారు చేసుకోవాలనుకుంటుంది బీసీ సమాజం. సో ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం అనుకోండి, బీసీ వర్గాలు అనుకోండి, సో కలిసిమెలిసి ఉండే నాయకులను, కుటుంబాలను. ఇప్పుడు ఒక నాయకుడి మీద ఆరోపణలు విమర్శలు వచ్చిందంటే ఆయన మరీ రౌడీజం గుండా చేసి అంటే ఏ పార్టీలు టికెట్ ఇవ్వవు. సో వాళ్ళు చేస్తున్న పని పేద ప్రజల పక్షాన వాళ్ళు ఉండడం వల్లే వాళ్ళకి పిలిచి టికెట్ ఇచ్చి పోటీ చేపిస్తున్నారు. సో ఈ అంశాలన్నీ ప్రజల్లో బలంగా భావించే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే వీరికి సెంటిమెంట్ ఏమైనా కల్పిస్తే ఒకటి మహిళ అనే సెంటిమెంట్ తప్ప మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఇక్కడ చేసిండు, వారి స్థానంలో ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వాలనుకునే ఆలోచనలు ఏమైనా చేస్తే చెప్పలేము, కానీ కష్టం. ఇక బీఆర్ఎస్ డెవలప్ చేసినామని బీఆర్ఎస్ ఏమైనా చెప్తే, కానీ బీఆర్ఎస్ పార్టీపైనే మొత్తం అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. సో ఆ ఎఫెక్ట్ కూడా ఆమె మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో అనేది ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలు. దీని లెక్కలు చూస్తే నవీన్ యాదవ్ దాదాపు సుమారు
36 నుంచి 40 వేల మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు అంచనాలు వస్తున్నాయి బయటికి. సో ప్రజల్లో తీర్పు ఏ విధంగా ఉంటుందో తెలియదు, కానీ అప్పటి వరకు వస్తుంటుంది. ఇది సర్వేలో వెల్లడి. సో అంటే సర్వేలో వెళ్ళడని కాదు, ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం. అది క్లారిటీ అనేది రేపు 14వ తారీఖున, రేపు 11వ తేదీ ఓటు హక్కు వినియోగించుకుంటారు. 14వ తేదీన తెలియబోతుంది. సో ఇది ప్రజలరా. మిగతా వార్తలకు వెళ్దాం. పెద్దల మధ్య జూబ్లీ పోటీ, 3 పార్టీల ముఖ్య నేతలకు ప్రతిష్టాత్మకంగా ఎన్నిక, తామే అభ్యర్థులమన్నట్లుగా ప్రచారం, పరస్పర తీవ్ర వ్యాఖ్యలతో, ప్రసంగాలతో మంటలు, విధుల కోసం సీఎం కేంద్ర మంత్రి విరామం. విధులకు సీఎం కేంద్ర మంత్రి విరామం. రేవంత్, కిషన్, కేటీఆర్, హరీష్లదే ప్రధాన పాత్ర. రాష్ట్ర నేతలందరి మోహరించిన 3 పార్టీలు. అపార్ట్మెంట్ ఎక్కి దిగలేక నేతల అపసూపాలు, బకాయిల పేరుతో డబ్బులు అడుగుతున్న ఓటర్లు. సో ఇక్కడ ఇక్కడ ఏమైందంటే, ఈ 3 నేతలు ఉన్నారు కదా, ఆ జూబ్లీహిల్స్ క్లాసికల్ ఏరియా, అది జూబ్లీహిల్స్ నియోజకవర్గం పెద్ద క్లాసికల్ ఏరియా కాబట్టి, అదేవిధంగా వాళ్ళ స్థానికంగా ఉన్న నాయకులు కాబట్టి, అక్కడే ఉన్న నాయకులు కాబట్టి, వాళ్ళు తెల్లారితే రాత్రి పగలు అయినా అక్కడికెళ్ళి తిరుగుతుంటారు. సో ఆ ప్రచారానికి 3 అక్కడే ఎక్కువ కనిపిస్తుండొచ్చు. అదే కనిపిస్తుంది కదా. ఎందుకో మన గతంలో ఉప ఎన్నికలు జరిగిన నాగార్జున సాగర్ అట్లా తిరిగినరా, అక్కడే రోజు అక్కడే ఉన్నారా? కాదు కదా, లోకల్ కాబట్టి అక్కడ ఉంటారు, ప్రచారం చేస్తారు. ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరును కూడా వారు పరీక్షించుకోబోతున్నారు. సో 20 సీట్లు తెచ్చిన అక్కడ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వైపే కొంతమంది ఎమ్మెల్యేలు ఇక్కడ వచ్చిరా లేదనేది విచారణ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ గెలిస్తే మొదటగా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని చెప్పి ఆ పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తుంది. సో రేవంత్, కేసీఆర్ బ్యాడ్ బ్రదర్స్, వారిద్దరు తెలంగాణ పాలిట శాపం. వారికి మూడో బ్యాడ్ బ్రదర్గా అసౌద్దీన్ తోడయ్యారు. అసమర్థత కప్పిపుచ్చేందుకు బీజేపీపై నేపం. బీజేపీ బీఆర్ఎస్కు ఏ అంశం ఒకటయ్యాయో బీజేపీ బీఆర్ఎస్ ఏ అంశంలో ఒకటయ్యాయో సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. బీజేపీ బీఆర్ఎస్ ఏ అంశంలో ఒకటయ్యాయి. సో కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి. డిప్యూటీ సీఎం బట్టి గత పాలకుల తప్పుల్ని దిద్దుతున్నాం దుద్దిల్లా. గత ప్రభుత్వం హయాంలోనే కమ్మ సామాజిక వర్గానికి వేధించిన ఘటనలు మర్చిపోలేదు. టీడీపీ అభిమానులు ఆత్మగౌరవంతో ఓటేయాలని ప్రచారంలో తుమ్మల. సో కేటీఆర్ #1 దొంగ. ఆయనకు వేల కోట్లు ఎలా వచ్చాయి? హిందూ వర్సెస్ ముస్లిం అన్నట్లుగా ఎన్నిక. హైడ్రా పేరుతో కూల్చిన ఇళ్లన్నీ హిందువులవే. జూబ్లీహిల్స్ ప్రచారంలో బండి సంజయ్. డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు. 3 వారాల పాటు శీతాకాల సెషన్ నిర్వహణ. 19న ముగింపు. పార్లమెంటు వ్యవహారాలు మంత్రి రిజిజు వెల్లడి. సమావేశాల వ్యవధిని కుదించడంపై విపక్షాల ఫైర్. పాక్ ఆర్మీ చీఫ్ పై త్రివిధ దళాలపై పెత్తనం. కొత్తగా సిడిఎఫ్ పదవి. పాక్ సెనెట్లో బిల్లు. దేశంలో సైన్యం ఆధిపత్యం ఇంకా పెరుగుతుందంటూ విశ్లేషకుల ఆందోళన. 297 కిలోమీటర్లు, 20,000 కోట్లు. ఫ్యూచర్ సిటీ బందుపోటు. గ్రీన్ఫీల్డ్ హైవే ఖర్చు అంచనా. రాష్ట్రంలో 8,799 కోట్లతో కొత్త రహదారుల నిర్మాణం. 8 లైన్లుగా హైదరాబాద్ నుండి విజయవాడ హైవే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. సో నా కుమారుడి మృతిపై దర్యాప్తు చేయండి. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో మాగంటి గోపినాథ్ తల్లి ఫిర్యాదు. మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, మాగంటి గోపినాథ్ తల్లి అయినా సరే, బండి సంజయ్ గారు అయినా సరే పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ ఇస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అది పోలీసులైనా ప్రభుత్వానికైనా ఏదైనా సరే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు కదా, చూడాలి. ఇంకా పిల్లలకు వారు తుపాకులు ఇస్తే మేము ల్యాప్టాప్ ఇస్తున్నాం. వారి పిల్లలకు పదవులు ఆశిస్తున్నా మీ పిల్లల భవితను కాలరాస్తున్నారు. ఆర్జేడీ సహా విపక్షాలపై ప్రధాని ఫైర్. విపక్షాలకు 65 వోల్టులు షాకిచ్చారు. సో బీహార్లో తొలిదశ పోలింగ్పై మోదీ. రోడ్డు పక్కన వీవీప్యాట్ స్లిప్పులు. సహాయ రిటర్నింగ్ అధికారిపై వేటు. న్యూస్ పేపర్లో మధ్యాహ్న భోజనం. మధ్యప్రదేశ్లోని ఓ బడిలో ఘటన. వీడియో వైరల్. నా హృదయం ముక్కలైంది. రాహుల్ ఆవేదన. 20 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్నారు. పిల్లల ప్లేట్లను దొంగలిస్తారా? వారి భవిష్యత్తును చిదిమేస్తున్నందుకు మోదీకి మోదీ సిగ్గుపడాలన్న నేత. సో ఇక్కడ చూడండి,
ఏంది ఎక్కడ తింటారు? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. న్యూస్ పేపర్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం. మధ్యప్రదేశ్లోని ఓ బడిలో ఘటన నా హృదయం ముక్కలైంది. రాహుల్. సో మధ్యప్రదేశ్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు న్యూస్ పేపర్ ముక్కల్లో మధ్యాహ్న భోజనం తింటున్న ఓ వీడియోను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్లో షేర్ చేశారు. సియోపూర్ జిల్లా హల్పూర్ గ్రామంలోని ఓ మాధ్యమిక పాఠశాలలో ఈ ఘటన వెలుగు చూసింది. బడి కాంపౌండ్లో చెత్త చెదారం మధ్య పిల్లలు వరుసగా కూర్చొని న్యూస్ పేపర్ ముక్కల్లో ఉన్న ఆహారాన్ని తింటున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో ప్రస్తుత సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. వీడియోలోని దృశ్యాలను చూసి తన హృదయం ముక్కలైందని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తును ఆయన ఏ పాపం ఎరగని చిన్నారులకు కనీసం ప్లేట్లలో భోజనం చేసే గౌరవం కూడా దక్కకూడదా అంటూ రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ను 20 ఏళ్లుగా పైగా ఏలుతున్న బీజేపీ చిన్నారుల కంచాలను కూడా దొంగలించిందని ఆరోపించారు. ఇలా చిన్నారుల భవిష్యత్తును నిర్దిక్షణంగా చిదిమేస్తున్నందుకు మధ్యప్రదేశ్ సీఎం ప్రధాని మోదీ సిగ్గుపడాలని రాహుల్ మండిపడ్డారు. సీఎం పోషణ్ పథకం కింద ఓ స్వయం సహాయక బృందానికి హల్పూర్ పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డించే కాంట్రాక్టర్ అప్పగించారు. తాజా వీడియో నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సదరు స్వయం సహాయక బృందాన్ని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు. చూడండిగో ఇక్కడనే న్యూస్ పేపర్లో భోజనం చేస్తున్న పిల్లలు, ఇలాంటి పరిస్థితి అక్కడ ఉందని రాహుల్ గాంధీ, అందుకే సిగ్గుపడాలని రాహుల్ గాంధీ గారు నిన్న ఎక్స్లో తెలియజేశారు. హిందీలో ట్రైన్ చేశారంట. సో ఊరంతా నాటుకోడి కూరే 20,000 నాటుకోళ్లు తెచ్చి రోడ్డుపై వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తి ఎగబడి పట్టుకుపోయిన జనం. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఘటన. కోళ్లకు ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించిన వైద్యులు. ఘటనపై స్థానికుల్లో చర్చ. నాటుకోళ్లు దొరికిన ఆనందంలో ఆదివారం వచ్చే వరకు నాటుకోడిగా. మహారాష్ట్ర మంత్రుల మెడకు భూ కొనుగోళ్ల ఉచ్చు. అక్రమాలు జరిగాయన్న విపక్షాలు. అజిత్ పవార్ కుమారుడు పార్థ పవార్ 40 ఎకరాల కొనుగోలు రద్దు. ఆయన క్యాన్సిలేషన్ ఛార్జీల కింద సర్కార్కు 41 కోట్లు చెల్లించాల్సిందే. రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ పైన అక్రమ భూ కొనుగోళ్ల ఆరోపణలు. ముంబైలో 4 ఎకరాలు కేవలం 3 కోట్లకేనా? కాంగ్రెస్ నిలదీత. సో అక్రమాలు జరిగాయన్న విపక్షాలు. అజిత్ పవార్ కుమారుడు పార్థ పవార్ 40 ఎకరాల కొనుగోలు రద్దు. అయినా క్యాన్సిలేషన్ ఛార్జీల కింద సర్కార్కు 41 కోట్లు చెల్లించాల్సిందే. రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ పైన అక్రమ భూ కొనుగోళ్ల ఆరోపణలు. ముంబైలో 4 ఎకరాలు కేవలం 3 కోట్లకేనా? కాంగ్రెస్ నిలదీత. చూడండి ఈనాడు. అందరి నోట జూబ్లీహిల్స్ చిట్టీలు ఎన్నొచ్చినా ఇల్లు శుభ్రం చేయడానికి బీరాక్షి, పెరడు చేసుకోవడానికి నర్సింగ్, కిచెన్లో పనులకు రామ్, మేకప్ చేయడానికి వృద్ధుల. ఇంతకు వీళ్ళెవరు? మనుషులు కాదు, హ్యూమనాయిడ్ రోబోలు. మనిషిలా కనిపించే చేదోడు వాదోడుగా ఉండే హ్యూమనాయిడ్ రోబోల విప్లవం రాబోతుందా అంటే భవిష్యత్తులో తప్పనిసరిగా వస్తుందంటున్నారు నిపుణులు. అయితే సృజనాత్మక సహానుభూతుల కోసం తోటి మనిషిపై ఆధారపడాల్సిందే అంటున్నారు. హ్యూమనాయిడ్ రోబోల రంగంపై పరిశోధనలు సాగిస్తున్న హైదరాబాద్ సంస్థ పెరసెప్టెన్ టెక్నాలజీస్ సహా వ్యవస్థాపకుడు నడిమంటి మృత్యుంజయ శాస్త్రి ఈ మరమనుషుల తిరుతెన్నుల్లో వస్తున్న మార్పుల్లో ఈరాడుతో ముచ్చటించారు. ఇల్లు శుభ్రం చేయడం, వంట, లాండ్రీ వంటి రోజువారీ పనులను హ్యూమనాయిడ్ రోబోలు చేసే రోజు ఎంతో దూరంలో లేదు. 2060 నాటికి వీటి సంఖ్య 300 కోట్లకు చేరొచ్చని అంచనా. అప్పటికి ప్రపంచ జనాభా 1000 కోట్లు అనుకుంటే ప్రతి ముగ్గురిలో ఒకరి మధ్య ఓ రోబో ఉంటుంది అనేది తోటి. అందరి నోట జూబ్లీహిల్స్. నేటితో ఉప ఎన్నిక ప్రచారానికి తెర. అహరహం శ్రమిస్తున్న కాంగ్రెస్, భాజపా. చూసినది లౌకిక పునాదులపై ఏర్పడిన పార్టీ కాంగ్రెస్. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జూబ్లీహిల్స్లో అమాత్యుల ప్రచారం. మిస్టర్ రేవంత్ రెడ్డి, నేను భయపడను. మీ హామీల గురించి జవాబు ఇవ్వకుండా నా మీద తప్పుడు ఆరోపణల. తెలంగాణ అభివృద్ధిపై నాకు మీ సర్టిఫికేట్ అవసరం లేదు. ఈ సర్టిఫికేట్ ఏంటంటే కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అనే సర్టిఫికేట్ ఇచ్చింది కదా, దాని మీద కౌంటర్ ఇచ్చినట్టు. భారస కాంగ్రెస్ మధ్య పోటీ. 6 గ్యారంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ను ఓడించండి.
ఇక్కడ బీజేపీ ఏమో కాంగ్రెస్కు మాకే పోటీ అంటున్నారు. బారాస కాంగ్రెస్ అని బీఆర్ఎస్ అంటుంది. మొత్తానికి కాంగ్రెస్ ఎక్కడ ఉన్నా కాంగ్రెసే. సో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నట్టు స్పష్టంగా అనిపిస్తుంది. ఇంకా పంటి బిగువున్న భరించాల్సిందే. వైద్య కళాశాలను, ఏరియా ఆసుపత్రులు, ఆరోగ్య దంత వైద్య సేవలు. వైద్యులు పంటి బిగువున్న భరించాల్సిందే. సో ఇదో వార్త. హ్యాపీ బర్త్డే రేవంత్ జీ. 60,000 కోట్లతో రహదారుల అభివృద్ధి. మంత్రి కోమటిరెడ్డి ఆంధ్రజ్యోతిలో. లాంచ్ ఎక్కేద్దామా, శ్రీశైలం వెళ్ళొద్దామా? సో 10వ పేజీలో ఉంది. నిన్న నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల, నాగర్ కర్నూలు జిల్లా సోమశిల లో శ్రీశైలానికి లాంచ్ను ప్రారంభించారు. గత కొన్ని రోజుల క్రితం లాంచ్ వర్షాలు పడడంతోనూ ఆగడం జరిగింది. సో నిన్న అధికారికంగా జిల్లా పర్యాటక శాఖ అధికారి మిత్రుడు కల్వల నరసింహ, కొల్లాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె మహేష్, ఎస్ఐ వృషికేష్ గారు ప్రారంభించడం జరిగింది. సో మంగళ, గురు, శనివారాల్లో 3 రోజులు శ్రీశైలానికి వెళ్తుందంట. సో దానికి సంబంధించిన అంశాలు జిల్లా పేపర్లో ఉన్నాయి, చూద్దాం ఒకసారి. 6 ఏళ్లుగా నోటీసులతోనే సరే, మేడిగడ్డపై తాజా తాకీదుకైనా నిర్మాణ సంస్థ స్పందించేనా, ఇన్వెస్టిగేషన్ సహా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలన్న ఎస్సీ. సో మేడిగడ్డ బ్యారేజీకి నష్టం వాటిల్లినట్లు గుర్తించి ఇప్పటికి 6 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి ఇంజనీర్లు ఒకవైపు నోటీసులు జారీ చేయడం, ఇంకోవైపు నిర్మాణ సంస్థకు అనుకూలంగా ధృవీకరణ పత్రాలు ఇవ్వడం చేస్తూ వచ్చారు. పనులు చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామంటూ తాజాగా మరోమారు నోటీసు ఇచ్చారు. సో ఇది సంగతి. జన సమర్థత ప్రాంతాల నుంచి కుక్కలను తరలించండి సుప్రీం. ఇక్కడ జనాల మధ్య కుక్కలు తిరుగుతున్నాయి, కుక్కల మధ్య జనాలు తిరుగుతున్నావు కూడా తెలుసుకోవాలి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇన్ని కుక్కల్ని తరలించడం కంటే బస్టాండ్నే ఊరవతలకి తరలించడం సులువు సార్ అంటున్నారు. అర్థమైందా ప్రజలరా? సో జన సమర్థత ప్రాంతాల నుంచి కుక్కలను తరలించండి సుప్రీంకోర్టును. నిన్న ప్రధాన వార్తలు చూసుకున్నాం కదా. ఇన్ని కుక్కల్ని తరలించడం కంటే బస్టాండ్నే ఊరవతలకి తరలించడం సులువు సార్ అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది? జనాల మధ్యలో కుక్కలు తిరుగుతున్నారా, కుక్కల మధ్య జనాలు తిరుగుతున్నారా? సో జనం కంటే కుక్కలే ఎక్కువ అయిపోయినాయి అనేది ఒక మెసేజ్ వస్తుంది. మరి దానికి అధికారులు మరి ఏ విధమైన చర్యలు తీసుకుంటారో అధికారుల పనితనంలో ఉంటుంది ఇది, ఆ కుక్కల్ని ఉంచాలా లేదనేది. న్యాయ పరిభాషను సరళీకరించాలి. సులభంగా న్యాయం అందేందుకు అది దాహోదం చేస్తుంది. తీర్పుల అనువాదంతో సుప్రీంకోర్టును హైకోర్టులు అనుసరించాలి. జాతీయ సదస్సులో ప్రధాని మోదీ పిలుపు. డిసెంబర్ 2వ పేజీలో చూడవచ్చు. డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. నాగర్ కర్నూలు జిల్లా ఆంధ్రజ్యోతి చూద్దాం ఈరోజు. సో అక్క మహాదేవి గుహల సందర్శనకు మరో లాంచీ. నేటి నుంచి అందుబాటులోకి 2 లాంచీలు. సో ఇది సోమశిలకు సంబంధించినది. చేపల వేటకు వెళ్ళి 2 మృతి, ఒకరు విపణగడ్ల, మరొకరు శ్రీరంగాపురం. సో అభయుడి ఆలయానికి కార్తీక శోభ. సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించిన భక్తులు. దిండి ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి. వరుస సెలవులతో పర్యాటకులతో బిజీగా మారిన జాతీయ రహదారి. 2 నెలలుగా దుందుమి పరవళ్ళు. దిండి అలుగుపై నుంచి జాలువారుతున్న జలపాతాన్ని తిలకిస్తున్న జనం, పర్యాటకులు. ఆద్య గాత్రం వినసోం పైన విచిత్రం. సాయి పల్లవి గాత్రం వెనుక పాలమ్మరు గొంతుక. సాయి పల్లవి సమంతతో పాటు ఎందరో హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతున్న ఆద్య హనుమంతు. గంజాయి. నాగర్ కర్నూలు పట్టణంలో కలకలం రేపుతున్న గంజాయి అమ్మకాలు. ఒడిశా, ఆంధ్రుల నుంచి ధూల్పేటకు రవాణా. మత్తు పదార్థాల వ్యాపారి అశోక్ సింగ్ నుంచి జిల్లా కేంద్రానికి చేరవేత. 15 రోజుల వ్యవధిలో నాగర్ కర్నూలు, తెలకపల్లి 2 కేసులు నమోదు. 14 మంది అరెస్టు. పరారీలో అసలు సూత్రధారి. సో జిల్లాలో గంజాయి అమ్మకాలు క్రమంగా పెరుగుతుండటంతో పట్టణ ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. 15 రోజుల వ్యవధిలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంతో పాటు తెలకపల్లిలో గంజాయి అమ్మకాలు బయటపడడం, ఈ కేసులో 14 మంది అరెస్టు కావడం గమనార్హం. 18 ఏళ్ల లోపు యువకులను టార్గెట్ చేసుకుని నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని తెలకపల్లి, తాడూరు, తిమ్మాజిపేట, బిజినపల్లి మండలాల్లో 5 నుంచి 10 మంది గంజాయి విక్రయదారులుగా నియమించుకున్నారు. ధూల్పేట కేంద్రంగా ఈ తతంగం అంతా నడుస్తుండడం యువకుల తల్లిదండ్రులు ఆందోళన కలిగిస్తుంది. ఏం కాదు, మంచి పోలీసు అధికారులు ఉన్నారు, ఒక్కొక్కదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తారు. డిఎస్పీ బుర్రి శ్రీనివాస్ గారు ఉన్నారు.
సో సిఐ చెప్తున్నారు. గంజాయిని నిరోధించేందుకు ఎస్పీ డిఎస్పీల సూచనల మేరకు పనిచేస్తున్న నాగర్ కర్నూలు పోలీస్ సర్కిల్ పరిధిలో నిర్జన ప్రదేశాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారి వివరాలు సేకరించాం. గంజాయికి బానిసలు అవుతున్న పిల్లల వ్యవహార శైలిని తల్లిదండ్రులు గమనించాలి. ఎలాంటి అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం అందిస్తే కౌన్సిలింగ్ ద్వారా వారిని మత్తుకు దూరం చేసేందుకు కృషి చేస్తాం. వై అశోక్ రెడ్డి సిఐ. సోమశిలలో సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు చిన్ననాటి మిత్రులతో కలిసి కృష్ణానది అందాల వీక్షణ. కృష్ణానదికి బోటింగ్ చేసిన హీరో. కృష్ణానదిలో బోటింగ్ చేసిన హీరో. సో కృష్ణానది వద్ద లాంచీలోంచి దిగుతున్న అల్లు అర్జున్. తారెత్తిస్తున్న రోడ్డు ట్రైలర్ వరుస ప్రమాదాలతో ప్రజల ఆందోళన. అతివేగం మద్యం మత్తులోనే ప్రమాదాలు. తూతు మంత్రంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. 6వ పేజీలో. చివరికి కష్టాలే. అన్నదాతలపై కోతల వారం. అకాల వర్షాలతో నీరు ఇంకని పంట పొలాలు. అధిక అద్దె చెల్లించి చైన్ యంత్రాలతోనే కోతలు. ధాన్యం తరలించేందుకు తప్పని అవస్థలు రైతులకు సంబంధించి. కడచూపునకు తోడ్పాటు. మృతదేహాలను ఇళ్లకు చేర్చుతున్న పార్థివ వాహనాలు. అప్పటి వరకు మనతో ఉన్న వారైనా సరే చనిపోతే వారి దగ్గరికి వెళ్లేందుకు సంశయిస్తాం, వెనకాడుకు వేస్తాం. ఆసుపత్రిలో చనిపోతే మృతదేహాలను ఇళ్లకు తీసుకెళ్లేందుకు ప్రైవేటు వాహనాల వారు వేల రూపాయలు డిమాండ్ చేశారు. అదేమంటే శవాన్ని తీసుకెళ్తే తమకు చాలా రోజుల వరకు గిరాకీలు రావని, వాహనం వాసనతో పాడవుతుందని, శుభ్రం చేసుకోవడానికి కష్టం అవుతుందని సాకులు చెబుతారు. మరి డబ్బు లేని వారి పరిస్థితి ఏంటి? ఇలా ఆలోచించే గత సర్కారు ప్రభుత్వ ఆసుపత్రులు చనిపోయిన వారిని ఇళ్లకు ఉచితంగా చేర్చేందుకు పార్థివ వాహనాలు ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఈ వాహనాల్లో మృతదేహాలను వారి ఇళ్లకు చేరుస్తారు. ఈ వాహనాల రాకతో నిరుపేదలకు కడచూపునకు తోడ్పాటు అందించినట్లయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వాహనాల ఏడాదిలో 3,884 మందికి సేవలు అందించాయి. అంబులెన్స్. టోర్నీలో పథకాలు సాధించాలి. జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తి గౌడ్. రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు తరలిన క్రీడాకారులు. 6వ పేజీలో. అప్పు తీసుకున్న వ్యక్తి హంతకుడా. దొంగల పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై ప్రత్యేక నిఘా. మిస్టరీ వీడిన బలిజలక్ష్మి హత్య కేసు ? పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు. ఇది వార్త. దర్జాగా కిరాయి దందా. దుకాణం ఒకరిది, వ్యాపారం మరొకరిది. లీజుదారులకు ఆదాయం వరుసగా వ్యవసాయ మార్కెట్ సముదాయాలు. సబ్ రిలీజ్తో ప్రభుత్వ ఆదాయానికి గండి. అంతా తెలిసినా పట్టించుకొని అధికారులు. నిరంతరంగా కొనసాగుతున్న జల విద్యుత్ ఉత్పత్తి. సో ఇది ప్రజలరా మారీ న్యూస్. సో మన జేఆర్ మారీ న్యూస్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ, అదేవిధంగా మా జేఆర్ మార్నింగ్ న్యూస్ అభివృద్ధి కోసం మీ వంతుగా సహాయాలు అందించాలనుకుంటే కింద మా నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ చేయగలరని కోరుతూ, మీ అందరి ఆశీర్వాదాలతో మన మార్నింగ్ న్యూస్ మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.